ప్రీవియస్ వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అనుకుంటున్నాను. స్కాలర్షిప్ రాకపోతే జాయిన్ అవ్వచ్చా, ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఆర్ఐటీకి వద్దాము అనన్నా అసలు ప్లాన్ లేకుండే. డ్యూక్ యూనివర్సిటీ వస్తే అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి 55 lakhs ఉన్నాయి. వాళ్ళందరికీ జాయిన్ అయిన 7-8 monthsలోనే ఇంటర్న్షిప్ వచ్చేసింది, సమ్మర్ ఇంటర్న్షిప్. నార్త్ ఈస్ట్న ఆర్ఐటీఆ అని చెప్పేసి టాప్ ప్రొఫెసర్స్ ఉన్నారు, రీసెర్చ్ పేపర్స్ అన్ని రెంట్ కూడా నా దగ్గర మనీ లేని డేస్ ఉండే. రెంట్ వాళ్ళే పే చేశారు, ఎలక్ట్రిసిటీ, గ్రాసరీస్కి 17 lakhs ఇంట్లో అడగాలని అంటే ఇబ్బంది పెట్టడం అవసరమా? ఆయన నాకు ఫైనల్ రౌండ్ ఇప్పించారు. మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు, టెస్లా, ఎవ్వరి మాటలు వినొద్దు, వేరే ఇంటికి వెళ్తారు కదా, అంత ఇన్వెస్ట్ చేయడం అవసరమా? మా అబ్బాయి పార్ట్ టైం చేస్తా పంపిస్తున్నాడు, మీ అమ్మాయి పంపించట్లేదా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రవళిక. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ప్రీవియస్ వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆ వ్లాగ్ చూసిన వాళ్ళందరూ పక్కా కామెంట్స్ చేస్తారు, ఆర్ఐటీ వర్తా కాదా, అంత ఫీజు కడతారా, ఒకవేళ స్కాలర్షిప్ రాకపోతే ఏంటి, అసలు వస్తుందంటారా, ఫర్ ఇన్ కేస్ స్కాలర్షిప్ రాకపోతే జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అయ్యే అంత వర్త్ యూనివర్సిటీయా? పక్కా ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఎందుకు మీరు ఇంత పెట్టి వెళ్ళారు? చిన్న కాలేజెస్ ఉన్నాయి కదా, చిన్న యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, 20 lakhsలో అయిపోయింది, 25 lakhsలో అయిపోయింది. ఎందుకు మీరు అంత పెట్టి వెళ్ళారు? మనీ అయినా సేవ్ అవుతాయి కదా. సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత వరకు. సో ఫస్ట్ ఏంటి అని అంటే, నేను ఆర్ఐటీకి వద్దాము అనన్నా అసలు ప్లాన్ లేకుండే. నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్, డ్యూక్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, బోస్టన్ మ్యాసచ్యూసెట్స్, ఆర్ఐటీ ఒకటి, రాచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చికాగో, సియాటల్ యూనివర్సిటీ. సో ఇవన్నీ 1-2 అప్లై చేయొచ్చు, మీకు క్లారిటీ ఉంటే అని అనుకోవచ్చు. బట్ నేను ఎందుకు అప్లై చేశాను అని అంటే, నాకు తెలీదు, ఒకవేళ ఇన్ కేస్ అవన్నీ టాప్ యూనివర్సిటీస్, నన్ను రిజెక్ట్ చేస్తే నాకు బ్యాకప్ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే, నా ఫస్ట్ ప్రయారిటీ డ్యూక్ యూనివర్సిటీ. అన్నీ నేను డేటా సైన్సే అప్లై చేశాను. డ్యూక్ యూనివర్సిటీ వస్తే అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్ని ఫీ వచ్చేసి 40 lakhs, మినిమం 40 lakhs పెట్టాలి. దాని తర్వాత ఇంకా వచ్చిన స్కాలర్షిప్ దాన్ని బట్టి. బట్ నాకు అనిపించింది ఏంటనంటే, నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ అన్నీ 55 lakhs ఉన్నాయి. అంటే నేను ఫిక్స్ అయ్యాను, యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేది 2 years అయినా 1.5 year కోర్స్ అయినా కానీ టాప్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బెటర్ ఇంటర్న్షిప్స్, కోఆప్స్ అలా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి అయితే యూనివర్సిటీస్ బట్టి కూడా ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఏదో 15 కమ్యూనిటీ కాలేజెస్ ఉంటాయి ఇక్కడ. కమ్యూనిటీ కాలేజెస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని మోస్ట్లీ ఇంటర్వ్యూస్ రావడం చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు నేను అప్లై చేసిన యూనివర్సిటీస్లో అన్నిట్లో కెరియర్ ఫేర్ ఉంది. ఆ కెరియర్ ఫేర్ వల్ల చాలా యూజ్ అయింది. అది మనకంత తెలియదు కానీ చాలా హెల్ప్ అయింది అని అంటే, వచ్చి అక్కడ ఇండియాలో ఉన్నట్టు ఇంటర్వ్యూస్ ఇస్తారా, డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ తీసేసుకుంటారా అంటే కాదు. అట్లీస్ట్ నెట్వర్క్ బిల్డ్ అయింది. ఇప్పుడు కెరియర్ ఫేర్లో ఒక పర్సన్తో మాట్లాడాము అని అంటే ఆ కనెక్షన్ పెట్టుకుంటాం, వాళ్ళ కాంటాక్ట్ కానీ, విజిటింగ్ కార్డు కానీ, లింక్డ్ఇన్ త్రూ కానీ, అలా వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటే ఒక సర్టైన్ టైంలో అయినా కానీ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళ కంపెనీలో రోల్స్ పడితే ఇస్తారు కదా, అదొక మైండ్ సెట్. అలా అందుకని చెప్పేసి డ్యూక్ నేను ఎందుకు టాప్ పెట్టుకున్నాను అని అంటే, డ్యూక్ యూనివర్సిటీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇంటర్న్షిప్ కోఆప్. అది నాకు ఎలా తెలిసింది అని అంటే, నేను ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యా హైదరాబాద్లో. నాకు వీకెండ్స్ ఏ కాన్ఫరెన్స్లు ఉన్నా కానీ, ఒకవేళ ఏమైనా ఇలా అబ్రాడ్వి, అది యునైటెడ్ స్టేట్స్ ఏమైనా కాన్ఫరెన్సెస్ పెడతారనమాట. అప్పుడు పెట్టినప్పుడు అటెండ్ అయ్యేదాన్ని, అడిగేదాన్ని, కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి అడిగేదాన్ని, ఇప్పుడు నేను మీ యూనివర్సిటీకి ఎందుకు రావాలి, వాళ్ళు వాళ్ళ కోసం చెప్పొచ్చు. బట్ నేను డ్యూక్ యూనివర్సిటీలో చదివే వాళ్ళని 2 అడిగాను. వాళ్ళందరికీ జాయిన్ అయిన 7-8 monthsలోనే ఇంటర్న్షిప్ వచ్చేసింది, సమ్మర్ ఇంటర్న్షిప్. సో వాళ్ళకి అంత వరి ఉండదు, అంత స్ట్రెస్ ఉండదు అనమాట.
వాళ్ళు అప్లై చేస్తేనే. బట్ వాళ్ళు ఇప్పుడు మనం బయట నుంచి ఒక 5,000 10,000 అప్లై చేస్తే వాళ్ళు జస్ట్ ఒక 500 అప్లై చేస్తే ఇంటర్వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. 500 కూడా ఎక్కువ, 100 అప్లికేషన్స్ పెడితే వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి నేను డ్యూక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా. నా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇండియానా బ్లూమింగ్టన్, అది మెయిన్ క్యాంపస్. అది నాకు వచ్చింది. బట్ నేను దానికి ఎందుకు వెళ్ళలేదు అన్నానంటే అక్కడ గన్ షూట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అనేసి పేరెంట్స్ వద్దానని చెప్పారు. సో అందుకని చెప్పేసి వెళ్ళలేదు. వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పారు, అంటే పంపిస్తుంది నువ్వు సేఫ్ గా ఉండాలి అని చెప్పి. నువ్వు సేఫ్ గా లేకపోతే ఇక్కడ మేము ప్రాపర్ గా కంప్లీట్ గా పడుకోలేము పీస్ఫుల్ గా. సో నువ్వు సేఫ్ గా ఉన్నావు అని అంటే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటది అని అన్నారు మా నాన్న. అందుకని చెప్పేసి నేను ఇండియానా కూడా తీసేశాను. నాకు నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ యూనివర్సిటీ అని అప్లై చేసా. బట్ జాయిన్ అవుదామా లేదా అని లేదు. ఆర్ఐటి టాప్ యూనివర్సిటీ. నేనేం చేశాను అని అంటే నార్త్ ఈస్టర్న్లో మా ఫ్రెండ్ ఉన్నారు. సో నార్త్ ఈస్టర్న్ కన్సిడర్ చేయొచ్చు. బట్ నాకు డేటా సైన్స్ రాకుండా డేటా ఎనలిస్ట్ వచ్చింది. డేటా ఎనలిస్ట్ జాయిన్ అవ్వాలా, సరే సియాటల్ యూనివర్సిటీ వచ్చింది. సియాటల్ అసలు కన్సిడరేషన్లోనే లేదు నాకు. జస్ట్ ఊరికనే టైం పాస్కి అప్లై చేశాను. మా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, అందుకని అప్లై చేశాను. వచ్చినా నేను అసలు దాన్ని అసలు మైండ్లో కూడా వచ్చింది కదా జాయిన్ అవుదామా, అసలు ఆ థింకింగ్ కూడా లేకుండే. సో నాకుంది ఒకటే, నార్త్ ఈస్టర్న్ ఆర్ఐటి వచ్చింది. నార్త్ ఈస్టర్న్ ఆర్ఐటి అని చెప్పేసి నేను కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు సెకండ్ టైం వెళ్ళాను మళ్ళీ. అప్పుడు నార్త్ ఈస్టర్న్ వాళ్ళని ఆర్ఐటి వాళ్ళని ఇద్దరిని కలిశాను. సో ఆర్ఐటి వాళ్ళని నేను అడిగింది ఏంటి అని అంటే పార్ట్ టైమ్స్ ఆన్ క్యాంపస్ వస్తాయా, కంపల్సరీగా వస్తాయా ప్రతి ఒక్కళ్ళకి? అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బయట చేయడం మీకు తెలుసు కదా, ఇల్లీగల్, అలా చేయకూడదు అని చెప్పేసి. అందుకని చెప్పి అడిగాను. వాళ్ళు చెప్పారు కంపల్సరీగా దొరుకుతాయి, అసలు దొరకదు అన్న ఛాన్స్ లేదు పార్ట్ టైంకి అని చెప్పి. బట్ నార్త్ ఈస్టర్న్ ఏంటి అంటే అసలు దొరకవు. అది దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ, 10% మైట్ బి దొరకవు. నాకైతే మరి మా ఫ్రెండ్స్ నార్త్ ఈస్టర్న్లో చదివిన వాళ్ళు ఎవరికి ఆన్ క్యాంపస్ దొరకలేదు పార్ట్ టైమ్స్. సో నాకేమనిపించింది అని అంటే నార్త్ ఈస్టర్న్ ఆర్ఐటి పక్కన పెట్టుకొని చూస్తే ఇన్ క్యాంపస్ పార్ట్ టైం ఉంటుంది, సేఫ్. అంటే అవుట్ సైడ్ క్యాంపస్ రిస్క్ కదా, మనకేమైనా అయినా కానీ పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు. అండ్ నార్త్ ఈస్టర్న్ ఆర్ఐటి అని అంటే నార్త్ ఈస్టర్న్ టాప్ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ చాలా బాగుంటుంది. ఒక్కటే నేను ఆలోచించింది ఏంటంటే పార్ట్ టైము డేటా సైన్స్ కోర్సు. నాకు నార్త్ ఈస్టర్న్లో డేటా ఎనలిస్ట్ వచ్చింది, ఆర్ఐటీలో డేటా సైన్స్ కోర్స్ వచ్చేది అండ్ విత్ స్కాలర్షిప్. బట్ స్కాలర్షిప్ ఇవ్వకపోయినా కానీ సేమ్ ఫీజు అనమాట, కంపేర్ చేసుకోకూడదు. ఒకటే ఏంటనంటే ప్రోస్ కాన్స్ చూసుకున్నాను ఆ రెండు యూనివర్సిటీస్ది, ఇదా అదా అని చెప్పి. నాకు పార్ట్ టైం ఒక్కటే రిస్క్ నాకు బయట అలా చేసినా కానీ చాలా భయం అనమాట. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా కానీ నేను నిజం చెప్పేస్తాను, అవును నేను చేస్తున్నాను. ఎవరైనా కాప్స్ వచ్చి అడిగినా కానీ, ఎవరైనా ఏమైనా అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ నేను చాలా భయపడతాను. ఏమైనా తప్పు చేస్తున్నా కానీ దొరికిపోతాను ఈజీగా. సో ఎందుకు అవసరమా అని చెప్పేసి ఆర్ఐటి చూస్ చేసుకున్నాను. అలా ఆర్ఐటికి జాయిన్ అయ్యాక ఇంత ఫీజు చూసి నేను అన్వర్తా అని చెప్పాలి అని అంటే స్టార్టింగ్ నేను ఇంగ్లీష్ కోర్సెస్ తీసుకున్నాను. ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను ఒప్పుకుంటాను, నాకు ఇంగ్లీష్ యాక్సెంట్ రాదు, కంప్లీట్గా రాదు. నాకు ఇంగ్లీష్ కోర్సెస్ చాలా బాగా నేర్పించాయి. ఎవ్రీడే కంపల్సరీగా క్లాసెస్కి వెళ్ళకపోతే డైరెక్ట్గా నేను మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలి ఆ కోర్సు నెక్స్ట్ సెమిస్టర్లో, ఒక్క క్లాస్ మిస్ అయినా కానీ. సో ఆబ్వియస్గా నేను క్లాసెస్కి వెళ్ళాలి. సో ఎవ్రీడే క్లాసెస్కి వెళ్తుంటే అక్కడ ప్రొఫెసర్ చాలా నేర్పించారనమాట. ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడాలి, ఇలా యాక్సెంట్ కానీ ఇంగ్లీష్ విధంగా కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. అండ్ నాకు ఇది ఓన్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. ఇది ఓన్లీ నా పర్సనల్. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. నేను లిటరల్లీ చెప్తున్నా, డేటా సైన్స్ కోర్సెస్ వల్ల అయితే ఏం లేదు, జస్ట్ మనం ఓన్గా నేర్చుకున్నవే, అవి ఆల్రెడీ వచ్చినవే. ChatGPTకి ఇచ్చిన అసైన్మెంట్లు ఇస్తుంది, అది ఈజీ కోర్స్ డేటా సైన్స్ కోర్సు. ఎందుకనంటే కొత్తగా 2 years బ్యాకే పెట్టారు కదా డేటా సైన్స్ వల్ల వర్తా అని నేను చెప్పడం అని అంటే అలా నేను చెప్పను. నేను నేర్చుకుంటాను, ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, రీసెర్చ్ పేపర్స్ అన్నీ అలా ఏం లేదు. ఇక్కడ కూడా నార్మల్ ప్రొఫెసర్సే,
నేర్చుకోవాలి అని అనుకొని మనకుంటే ఎక్కడైనా మనం నేర్చుకుంటాము. ఎక్కడ ఏది ప్రొఫెసర్స్ ఒక గంట క్లాస్ చెప్తే మనకు మొత్తం వాళ్ళు ఇన్ డీటెయిల్డ్ కూడా చెప్పరు. జస్ట్ పైపైన చెప్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ క్లాసెస్‌కి ఎవరు ఎళ్ళరు. పార్ట్ టైమ్‌లని అవని ఇవని అవే సరిపోతాయి. నేను మోర్ ఫోకస్డ్ ఆన్ ఎవ్రీడే క్లాస్‌కెళ్ళేదాన్ని. పార్ట్ టైమ్ మేనేజ్ చేసేదాన్ని. కోర్సెస్ అది అయిపోయింది. నాకు సెకండ్ ఇయర్ ఫినాన్షియల్‌గా ఇష్యూ అయితే నేను కాలేజ్ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడాను. ఫినాన్షియల్‌గా అంటే నాట్ ఓన్లీ అసలు ఫీజ్ పర్పస్ అని కూడా కాదు. పర్సనల్ లైక్ రెంట్‌కి కూడా నా దగ్గర మనీ లేని డేస్ ఉండే. అలా అని చెప్పేసి పేరెంట్స్‌ని అడిగితే ఇవ్వరు అని కాదు. లిటరల్లీ మా నాన్నని అడిగితే పక్కా ఇస్తారు. బట్ నేను అనుకున్నాననమాట. అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అడగడం అవసరమా? నేను ఇక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ వాళ్ళనైతే అడగకూడదు. బట్ ఎండ్ సిట్యుయేషన్ ఫస్ట్ ఇంక నేను ఎండ్‌లో ఉన్నాను. ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు. ఒకళ్ళని అడగాలి అనంటే నేను ఫస్ట్ అడిగేది మా పేరెంట్స్‌ని. మా డాడీనే అడుగుతాను. ఇంక అసలు ఎవరిని అది మైండ్‌లో ఉంది. బట్ ఇబ్బంది పెట్టడం ఎందుకు? అండ్ వాళ్ళు రెంట్ పంపియాలి అనంటే నియర్లీ నెలకి మంత్లీ రెంట్ 800 అయ్యేది. విత్ ఎలక్ట్రిసిటీ అన్నీ. అండ్ ఇంకా గ్రోసరీస్ పెట్టుకుంటే 950, 1000 కూడా అయ్యేది. ఇంకా అర్థం చేసుకోండి. ఎవ్రీ మంత్ 90,000, 1,00,000 పంపియాలి అనంటే పక్కా కష్టం కదా! అది అడగడం కూడా ఇట్స్ అన్‌ఫెయిర్ అనమాట వాళ్ళకి. మన చాయిస్‌తో మనమొచ్చి వాళ్ళని మీరు 1,00,000 పంపియండి, అది పంపియండి, ఇది పంపియండి అనంటే అది అసలు అడగకూడదు కూడా. అందుకని చెప్పి నేను కాలేజ్ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడాను. వాళ్ళు నాకు లిటరల్లీ 3 మంత్స్ వాళ్ళు నాకే పే చేశారనమాట. రెంట్ వాళ్ళే పే చేశారు. ఎలక్ట్రిసిటీ, గ్రోసరీస్‌కి మనీ ఇచ్చారు. అండ్ నాకు మధ్యలో పార్ట్ టైమ్ పోయింది. ఆ పార్ట్ టైమ్ పోతే ఆ పార్ట్ టైమ్ లేదు అని చెప్పేసి ఆ మంత్స్ అంతా వాళ్ళే చూసుకున్నారనమాట నన్ను. నేను బాగున్నానా లేదా? నేను కంఫర్టబుల్‌గా ఉన్నానా లేదా? అని చెప్పి మొత్తం వాళ్ళే పే చేసేసారు. నేను షాక్ అయ్యా. నాకు తెలీదు కాలేజ్ వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తారు అది ఇది అని చెప్పి. నాకు కాలేజ్ వాళ్ళు ఓన్లీ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయంలో. థర్డ్ సెమిస్టర్ నేను ఫీజ్ కట్టలేకపోయాను. ఫినాన్షియల్‌గా లోన్ ఆగిపోయింది. లోన్ ఎంత ట్రబుల్ ఇచ్చింది అనంటే ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు. సో, అదొక ప్రాబ్లమ్ అయింది. అందుకని చెప్పి కాలేజీ ఫీజ్ కూడా థర్డ్ సెమిస్టర్ వాళ్ళే పే చేశారు. అండ్ ఆ స్కాలర్‌షిప్ కూడా ఎక్స్‌ట్రా ఫినాన్షియల్ ఎయిడ్ లాగా నేను ఫినాన్షియల్ ఎయిడ్ వాళ్ళకి మెయిల్ చేశాననమాట. నాకు ఇలా ఇష్యూ ఉంది. నాకు ఇలా కావాలి మనీ. నా వల్ల కావట్లేదు. అరేంజ్ చేసుకోలేకపోయాను. పేరెంట్స్‌ని కూడా నేను అడగలేను. ఎందుకు అనంటే నేను 1 మంత్‌లో పే చేయాలి అనంటే నాకు లాస్ట్ మినిట్‌లో తెలిసింది. లోన్ వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి. ఇలా ప్రాబ్లమ్ ఉంది నీ లోన్‌ది అని చెప్పి. 1 మంత్‌లో నాది నేను వాళ్ళకి కాల్ చేసేసి నా ఫీజేమి జస్ట్ 50,000, 60,000 ఉండదు. డైరెక్ట్‌గా నాకు కాల్ చేసి నాన్న లేదు ఇలా 20 లక్షలు అనంటే ఇట్స్ అన్‌ఫెయిర్ కదా! నాకు 18 లాక్స్ ఫీజ్ అయిద్దనుకుంటా. కాలిక్యులేషన్ బట్టి నాకు యూఎస్ డాలర్స్‌లో తెలుసు. ఎవ్రీ సెమిస్టర్ ఎంత అయిద్ది అని చెప్పి. ఇండియన్ కరెన్సీలో కౌంట్ ఏసుకోలేదు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కాల్ చేసేసి నాకు 17 లాక్స్ కావాలి. నాకు ఇంత అయిద్ది సెమిస్టర్‌కి మీరు పంపియండి అంటే వాళ్ళు ఎలా పంపిస్తారు? మనం కదా చూసుకోవాలి. లోన్ అది ఇలా ప్రాబ్లమ్ అవుతుంది. ముందే అడిగి బట్ నాకేంటి అనంటే ఫస్ట్ ఇయర్ ఎవ్రీడే ప్రాబ్లమ్ అయ్యి ఉండేది. ఆ రెంట్ పే చేయకపోవడము, అవి చూసుకోవడం, నాకు పార్ట్ టైమ్ లేదు. ఇంట్లో అడగకుండా ఏం చేయాలి అని చెప్పేసి చాలా అసల అవన్నీ అవుతున్నప్పుడు ఫీజ్ పే చేయాలి. అది కూడా మళ్ళీ ఇంకా 17 లాక్స్ ఇంట్లో అడగాలనంటే టూ వరస్ట్ అస్సలు అడగలేను. నేను లిటరల్లీ నా రెంట్ 1,00,000 అడగాలి అనంటేనే నాకంత అన్‌కంఫర్ట్ అనిపిచ్చింది. ఇబ్బంది పెట్టడం అవసరమా? వాళ్ళకి 1,00,000 చాలా కష్టం. 1,00,000 కూడా కష్టమే. అలాంటి స్టేజ్. సో, అందుకని చెప్పేసి ఇంక నేను అడగలేదు. థర్డ్ సెమిస్టర్ లక్కీగా మా కాలేజ్ వాళ్ళే హెల్ప్ చేశారనమాట. మాకు రీచ్ అవుట్ అవ్వు అననని. సో, ఫినాన్షియల్ ఎయిడ్ నాకు ఫైనల్ ఇయర్ కూడా $3,000 ఎంతో యాడ్ చేసేసారనమాట. ఫైనల్ సెమిస్టర్ కూడా యాడ్ చేస్తున్నాము. దాంట్లోకి వచ్చేస్తది. నీకు అక్కడ కూడా స్కాలర్‌షిప్ లాగా యాడ్ అయిపోయిద్ది అని చెప్పేసి. ఐ ఫీల్ లిటరల్లీ ద వరస్ట్ సిట్యుయేషన్ ఉన్నాను. అంటే ఎవరైనా గానీ ఎడ్జ్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు గదా! నాకసలు ఏం తోచేది కాదు. ఏం అర్థమయ్యేది కాదు. ఏం తెలిసేది కాదు. ఏం చేయాలి? ఏంటి? చాలా ఒక స్టేజ్‌లో ఉన్నాను ఆ టైంలో అయితే లిటరల్లీ. ఆ స్టేజ్‌లో మన కాలేజీ వాళ్ళు మనకంతా హెల్ప్ చేశారు అనంటే నాకు నా పర్సనల్ వల్ల నాకు పక్కా వర్త్ అననే అనిపిస్తది. అండ్
ఇలా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అనని నాకు వర్త్ కాదు. హెల్ప్తో పాటు ఇంకొకటి కూడా చెప్తాను, కెరియర్ ఫేర్ ఇంటర్న్షిప్స్. నేను లిటరల్లీ నాకు ఇంటర్న్షిప్స్ కాల్స్, నాకు మా పార్ట్ టైంలో మేనేజర్ ఉండేవాళ్ళు డైనింగ్లో, ఆయన నాకు ఫైనల్ రౌండ్ ఇప్పించారు వెగ్మెన్స్ కంపెనీకి. ఐ వాజ్ షాక్. నేను పార్ట్ టైంలో ఎప్పుడు కూర్చొని ఏదో ఒకటి చదువుకునేదాన్ని, ఏదో ఒక బుక్ పెట్టేసుకొని ఏదో ఒకటి చేసుకునేదాన్ని అనమాట. క్యాషియర్లోనో ఏదో ఒక దాంట్లో ఇచ్చారు డైనింగ్లో. నాది క్యాషియర్, జస్ట్ కూర్చొని చేయడమే. ఫస్ట్ ఇయర్ అంతా అన్ని స్టేషన్స్లో వర్క్ చేసేదాన్ని, కుక్కలాగా వర్క్ చేసినందుకు సెకండ్ ఇయర్ నన్ను క్యాషియర్లో కూర్చోబెట్టారు. క్యాషియర్లో కూర్చోబెట్టినప్పుడు ఏం చేసేదాన్నంటే నాకేం అనిపించదు, సో వెళ్ళి బుక్ తెచ్చుకొని ల్యాప్టాప్ తెచ్చేసుకునేదాన్ని. ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన పేరు కూడా చెప్తాను, ల్యాన్స్. చాలా హెల్ప్ చేశారు. వెగ్మెన్స్ అనే కాదు, ఇంకొక కంపెనీకి కూడా నాకు ఇంటర్వ్యూ, బట్ వెగ్మెన్స్ పోవడానికి, రిజెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను వాళ్ళని ఎక్కువ పే డిమాండ్ చేశాను. అవర్కి $20 ఇస్తాను అని అంటే వాళ్ళు, నేను 25 అడిగాను. నాకు తెలీదు, బేసిక్గా నాకు అసలు తెలీదు, అందుకని చెప్పి. అదే ఒక్కటే కాదు, నాకు పర్సనల్గా కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పించారనమాట. ల్యాన్స్ అనే కాదు, వేరే కెరియర్ ఫేర్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పించారు. ఇక్కడ ఆర్ఐటి వల్ల కొన్ని కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూ కాల్స్. అది నాకు చాలా హెల్ప్ అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఇంకొకటి చెప్పాలి, మాకు డేటా సైన్స్ ఫైనల్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అయ్యేటప్పుడు ఆషిక్ ఖుదాబక్షాన్ అని ఉంటారు, లింక్డ్ఇన్లో కూడా కనిపిస్తారు. ఆయన ఎంత హెల్ప్ చేస్తారనంటే, ఇండియన్ ఆయన, రీసెర్చ్ పేపర్స్ చేస్తాము అంటే రీసెర్చ్ పేపర్స్కి హెల్ప్ చేస్తారు, దేనికి కావాలంటే దానికి హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఫైనల్ సెమిస్టర్, జాబ్ మార్కెట్ వరస్ట్గా ఉంది, మేము అప్లై మేము వరీ అవుతున్నామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు, టెస్లా, యాపిల్, లిటరల్లీ 10 కంపెనీస్ టిల్ నౌ ఇంకా రీచ్ అవుట్ అవుతూ ఉన్నారు. మాకు మీటింగ్స్ అలా పెడతారు, మైక్రోసాఫ్ట్ మీటింగ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ వాళ్ళని అడగడము, వాళ్ళ వల్ల నాకు ఇంకొన్ని ఎక్స్ట్రా తెలిసాయి. అది కాలేజ్ త్రూనే వస్తుంది కదా, యూనివర్సిటీలోనే ఇన్వాల్వ్ అయినట్టు అది. సో ఆ ప్రొఫెసర్ వల్ల వర్త్ అని అనిపించింది. లిటరల్లీ వాళ్ళు చెప్పడం వల్లే నా మిస్టేక్స్ కొన్ని అవాయిడ్ చేసేసుకొని, యాడ్ చేసుకొని, దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. వాళ్ళు ఏంటి ఇలా ఎక్స్పీరియన్స్, రెజ్యూమ్ చేంజ్ నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. వీళ్ళనే కాదు, అందరివి ఎవరు చెప్పినా కానీ వినేదాన్ని, తీసుకొని ఇంప్లిమెంట్ చేసేదాన్ని నీట్గా. సో వన్ ఆఫ్ ద రీజన్ అది. అండ్ ఇంకొకటి ఏంటనంటే, ఆర్ఐటి నేను పే చేసింది 40 lakhs. 40 lakhs ఇప్పుడు ఏ కాలేజ్ అయినా కానీ 40 lakhs. సో అందుకని చెప్పి నాకైతే వర్త్. స్కాలర్షిప్ లేకుండా ఆర్ఐటికి రావచ్చా అని అంటే వద్దనే చెప్తాను నేనైతే. ఎందుకు అని అంటే అంత పే చేయాల్సిన అవసరం లేదు. అంటే 40 lakhsలో ఇంకా బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా స్కాలర్షిప్ లేకుండా అయితే, ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫీజు పెంచుతాను. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి అయితే స్కాలర్షిప్ లేకుండా 70 lakhs పే చేయాలి. నా ఫీలింగ్ అయితే అంత అవసరం లేదు, అంత పెట్టాలా. 40 lakhs వరకు అయితే ఓకే, పెట్టొచ్చు. సో 40 lakhsలోనే బెటర్ యూనివర్సిటీ, లేదు అని అంటే ఇంకేమైనా బెటర్ నార్త్ ఈస్టర్న్ వస్తుంది, ఇంకా కొన్ని యూనివర్సిటీస్. అది నాకు కొంచెం ఆ స్కాలర్షిప్ లేకుండా అయితే వర్త్ కాదు. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీస్కి వెళ్తున్నారో మీ చాయిస్లోనే ఉండాలి. ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ తీసుకోండి. ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళ సజెషన్స్ తీసుకోండి కంపల్సరీ. వాళ్ళ సజెషన్స్ వల్లే చాలా హెల్ప్ అయ్యింది మనకి. క్లోజ్డ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, లేదనంటే లింక్డ్ఇన్లో సీనియర్స్ని ఎతకడము, ఎవరైనా యుఎస్లో ఉన్నవాళ్ళు, లేదనంటే మీరు అండర్ గ్రాడ్లో ఏదైతే యూనివర్సిటీ చదువుతున్నారో వాళ్ళు సీనియర్స్ ఇక్కడ చదువుతా సెటిల్ అయిన వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. అది కాకుండా మీరు ఇప్పుడు మీ చాయిస్తో మీరు ఆల్రెడీ టాప్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసేసుకొని ఫిక్స్ అయిపోయి లోన్ అలా అప్లై చేసేటప్పుడు రిలేటివ్స్కి అలా చెప్తారు కదా, ఐ సజెస్ట్ దట్ ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పకుండా అన్నీ ఫినిష్ చేసుకోండి. చెప్తే వాళ్ళు ఏమైనా నెగిటివా అని అంటే అలా కాదు. చెప్తే అంత అవసరమా, ఇంత అవసరమా, ఎందుకనంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరి మెంటాలిటీ అలానే ఉంటుంది. రిలేటివ్స్ అదే అని కాదు, పేరెంట్స్కి వాళ్ళకి చెప్తే అర్థమైద్ది అనమాట.
ఇప్పుడు నేను ఇది చదువుదామని అనుకుంటున్నాను అని వాళ్ళకి చిన్నగా ఇది నా వల్ల ఇది, నేను లోన్ నేనే పే చేసుకుంటా, నాకు వదిలేసేయండి అని మీరు ధైర్యంగా చెప్పండి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. నేనైతే మా పేరెంట్స్ గట్టిగా చెప్పాను, నేను పక్కా వెళ్తాను, మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాను అని చెప్పి. సో ఎవరి మాటలు, ఒక్క పేరెంట్స్ది తప్పితే ఎవరి మాటలు వినొద్దు. మన పేరెంట్స్ ఎంత అమాయకులు అంటే మనం వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు చిన్నగా ఒక చిన్న పిల్లోళ్ళకి చెప్పినట్టు చెప్తే వాళ్ళు డ్యామ్ షూర్ వాళ్ళు వింటారు. వినకపోతే అప్పుడు నాకు చెప్పండి, పక్కా వింటారు. ఇదిగా ఇలా 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 ఇది ఒకవేళ అక్కడ నేను సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ బ్యాకప్ ఏంటి అవన్నీ క్లియర్గా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకుంటారు. మీకు ఒక్క పేరెంట్స్ కాకుండా ఎవరి ఒపీనియన్ అవసరం లేదు. ఒకరిని ఇంప్రెస్ చేద్దామనో ఇలా వెళ్తున్నాను అదంతా అనవసరం. ఎస్పెషల్లీ మనము పైకి వెళ్తున్నాము అని అంటే కిందకి తోసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నువ్వు అలా చేయొద్దు, నువ్వు అమ్మాయివి, అంత పెట్టావు, వెళ్ళడం అవసరమా, మ్యారేజ్కి కూడా ఉంచుకోవచ్చు కదా, ఎందుకంత, అవన్నీ వినొద్దు. నేనైతే వినలేదు అసలు అలాంటివి. మా పేరెంట్స్ దగ్గర దాకే ఉంటాయి కానీ నా దగ్గర దాకా రావు. సో నాకు అంత అనిపించదు. బట్ చాలామంది ఫేస్ చేస్తున్నారు, అందుకే నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ అమ్మాయిలకి చెప్పాలి, అంత పెట్ట అవసరమా, అది అవసరమా, ఇది అవసరమా అని అంటే ఎవ్వరి మాట మీరు వినొద్దు. మీకు చదవాలని ఉందా వచ్చి చదవండి, జాబ్ చేస్తారా చెయ్యండి, ఏది కావాలంటే మీరు చేయొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు కానీ కాన్ఫిడెన్సే ఉంటుంది. బట్ చూసే బయట జనాలకి ఎలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇలానే ఊహించుకుంటారు, ఇలా ఏదో సక్సెస్ అవుతారు అని చెప్పి. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది కదా, ఎవరికి ఏది ఈజీగా రాదు, అందరం కష్టపడితేనే వస్తుంది. కాబట్టి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పండి. బయట వాళ్ళదైతే అస్సలు వినొద్దు. ఎస్పెషల్లీ అమ్మాయిలకే క్లియర్గా చెప్తుంది, ఎందుకంటే ఎక్కువ ఆపేదే అమ్మాయిల్ని. అబ్బాయిలు అంటే ఎప్పుడైనా మనకే కదరా పెట్టేది, మీరు వెళ్ళండిరా, మీరు చేయండిరా, మీరు చేయడమే మాకు కావాలి అని అంటారు. అదే అమ్మాయిలు అంటే 2-3 సంవత్సరాలకి వేరే ఇంటికి వెళ్తారు కదా, అంత ఇన్వెస్ట్ చేయడం అవసరమా? అదిగాక పేరెంట్స్కి లేనివి కూడా రిలేటివ్స్ ఎక్కిస్తారు, అవసరమా? ఆ అమ్మాయిని దూరంగా పంపించడము, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. లేదు అంటే అసలు 50 లక్షలు పెట్టడం ఏంటి, నా కొడుకైతే 18 లక్షలతోనే చదివేశాడు, మీ అమ్మాయి ఎందుకు అంత పెడుతుంది? అవునా, అసలు అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకొకళ్ళు వచ్చేసి మా అబ్బాయి చూడు 25 లక్షలతో చదువు అయిపోగొట్టేశాడు, మీ అమ్మాయికి ఎందుకు అంత? అండ్ ఇంకొకటి, మా అబ్బాయి పార్ట్ టైం చేస్తా పంపిస్తున్నాడు, మీ అమ్మాయి పంపించట్లేదా, మీ అబ్బాయి పంపించట్లేదా అంటే సి వస్తే చదువుకోవడానికే రండి, నాట్ ఎక్స్ట్రా కోకర్క్యులర్ అని అంటే వచ్చి పార్ట్ టైం చేసేసి నేను పార్ట్ టైంతోనే మా ఫీజు పే చేసేస్తాను. ఫీజు పే చేయడం ఓకే, బెస్టే, చేయొచ్చు. బట్ వచ్చింది మనం చదువుకొని జాబ్ చేయడానికి కదా. మళ్ళీ ఓవర్గా పార్ట్ టైం చేసేస్తే ఇంకా మనం జాబ్ని ఎప్పుడు అప్లై చేసుకుంటాం? జాబ్ ఇంపార్టెంట్ కదా నా ఫీలింగ్ అయితే. నేనైతే లిటరల్లీ పార్ట్ టైం 20 అవర్స్ కన్నా ఎక్స్ట్రా ఏది చేయాల. బయట నేను ఇక్కడ లిటరల్లీ చూస్తున్నాను 80 అవర్స్ 100 అవర్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ అది ఇల్లీగల్ కాబట్టి చాలా రిస్క్ అని నా ఫీలింగ్. అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది నేను 2 బ్యాలెన్స్ చేయగలుగుతాను అని అంటే చెయ్యండి, నేనైతే బ్యాలెన్స్ చేయలేను. సో పార్ట్ టైం మినిమం చేసుకొని నేను జాబ్లు కెరియర్ మీద అదే మొత్తం కంప్లీట్గా అదే పెట్టాను. అండ్ లోను మీరే పే చేస్తారు అని మైండ్లో ఫిక్స్ అయితే డెఫినెట్గా మీరే పే చేస్తారు. ఏముందిలే పేరెంట్స్ చేసేస్తారు, పేరెంట్స్ మీద వదిలేద్దాము అని అంటే మనం ఇక్కడ అలానే జాలీగా ఏం థాట్స్ లేకుండా అలా తిరిగేస్తాం అనమాట. సో ఎక్కువ మాట్లాడానని అనుకోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు ఈ వీడియోలో అర్థమై ఉంటుంది RIT వర్తా కాదా అని చెప్పేసి. ఇంకా ఏమైనా నా దగ్గర నుంచి ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే కవర్ చేశాను. ఒకవేళ ఇంకా ఏమైనా కవర్ చేయకపోతే మీరు అడగండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే RITకి వస్తున్నారో ఇలా ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అయ్యిద్ది. See you on next vlog. Bye.